సంగారెడ్డి జిల్లా సంగారెడ్డిపట్నంలో భాగంగా మై ఆటో ఈజీ సేవ్ అవగాహన కార్యక్రమం జిల్లా ఎస్పీ రూపేష్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రూపేష్ మాట్లాడుతూ సేవ్ సంగారెడ్డిలో భాగంగా ఈరోజు మై ఆటో ఈజీ సేవ్ కార్యక్రమం నిర్వహించడం వల్ల ప్రయాణికులు ఎలాంటి భయభంతులు లేకుండా నిర్భయంగా తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవడం జరుగుతుంది అన్నారు. ముఖ్యంగా మహిళలు మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నేరుగా సమాచారం ఇచ్చి సమస్య పరిష్కరించుకోవచ్చు అన్నారు. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీఎస్పీ మరియు సంగారెడ్డి టౌన్ సిఐ మరియు ఎస్ఐ పాల్గొనడం జరిగింది. మరిన్ని వివరాలకు చూస్తూ ఉండండి ఐబీ ఎక్స్‌ప్రెస్. కానీ సంగారెడ్డి కానీ ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ టైమింగ్స్లో అంటే మార్నింగ్ కానీ నైట్ కానీ డిఫరెంట్ టైమింగ్స్లో మనకి ప్యాసింజర్స్ అనేది మూవ్మెంట్ అవుతూ ఉంది. సో ఎట్లా అయితే హైదరాబాద్లో ఒక సేఫ్ కమ్యూట్ అనేది ఉందో దాన్ని మనం ఆదర్శంగా తీసుకొని సంగారెడ్డిలో కూడా సేఫ్ సంగారెడ్డి ప్రోగ్రామ్ అని ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సేఫ్ సంగారెడ్డి ప్రాజెక్ట్లో దాదాపు 7 వెర్టికల్స్ ఉన్నాయి. అవన్నింటినీ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది. అది సేఫ్, దానిలో ఒక పార్ట్ మై ఆటో ఈజ్ సేఫ్. సో జిల్లాలో చాలా కంపెనీస్ ఉన్నాయి. వాటిల్లో 3 షిఫ్ట్లలో పనిచేస్తూ ఉంటారు కాబట్టి అప్పుడప్పుడు నైట్ టైం మూమెంట్స్ కానీ ఉమెన్ కానీ చిల్డ్రన్ కానీ వృద్ధులు కానీ మన నార్మల్గా లేబర్ కానీ మూమెంట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఒక రక్షణ ఒక భరోసాని ఇవ్వడానికి ఈరోజు ఈ ఆటో ఎన్యూమరేషన్, ఎందుకంటే మనకు ఎస్పెషల్లీ చిన్న లేబర్స్ చిన్న కంపెనీల్లో పనిచేసే లేడీస్ కానీ వివిధ పట్టణాల నుండి వచ్చారు, వివిధ రాష్ట్రాల నుండి కూడా వచ్చారు. వాళ్ళందరికీ ఇది సంగారెడ్డి ప్లేస్ అనేది ఒక సేఫ్గా ఉంటుందని ఒక భరోసా ఇవ్వడానికి ఈరోజు ఈ ఆటో ఎన్యూమరేషన్, అంటే ప్రతి ఆటో సంగారెడ్డి జిల్లాలో తిరిగే ప్రతి ఒక్క ప్యాసింజర్ ఆటోను ఈరోజు పోలీసుల దగ్గర రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇది ఓన్లీ ఆటో ఓనర్సే కాదు, ఆ ఆటో ఓనర్ ఎవరికైతే డ్రైవర్కి రెంట్కి ఇస్తాడో అతని డీటెయిల్స్ కూడా ఇందులో ఉంటాయి. అతని ఆధార్ కార్డు, అతని డీటెయిల్స్, మొబైల్ నెంబర్ అన్నీ కూడా మా దగ్గర కంట్రోల్ రూమ్లో ఉంది. సో ఎప్పుడైతే ఒక ఉమెన్, ఒక అమ్మాయి ఆటోలో ట్రావెలింగ్ చేసినప్పుడు ఈ 3 స్టిక్కర్స్ పెట్టడం జరిగింది. ఒకటి ముందు ఫ్రంట్ దానిలో ఈ స్టిక్కర్ అనేది ఉంటుంది. బ్యాక్ సైడ్ ఆఫ్ ఆటో ఈ నెంబర్ ఉంటుంది. దీనిలో SG006, ఈ SG006 అని ఎక్కడైనా కెమెరాలో మాకు కనబడితే, ఇప్పుడు చాలా కెమెరాస్ ఉన్నాయి. సో అప్పుడప్పుడు మన వెహికల్ నెంబర్ ట్యాంపరింగ్ అది చేస్తూ ఉన్నారు, కరెక్ట్ కనబడట్లేదు. బట్ SG006 అని మా డేటాబేస్లో కొడితే ఇది ఎవరి ఆటో, ఓనర్ ఎవరు, డ్రైవర్ ఎవరు, వాళ్ళ అడ్రస్ ఏంటి అదంతా కూడా మాకు తెలుస్తుంది. సో దీనిలో అండ్ ప్యాసింజర్ కూర్చున్నప్పుడు ముందు ఇది ఫిక్స్ చేయడం జరుగుతుంది పర్మనెంట్గా. సో దీనిలో క్లియర్గా అతని డీటెయిల్స్ ఉంటాయి. ఈ ఫోటో కూడా తీసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉందంటే ఆటో ఎక్కగానే ప్యాసింజర్ ఈ ఫోటో తీసి దగ్గర పెట్టుకోవచ్చు. ఎందుకంటే తర్వాత ఏమైనా మెటీరియల్ ఆర్టికల్ అయినా మిస్ అయినా, బ్యాగ్ మిస్ అయినా కూడా ఇతనికి ఫోన్ చేయొచ్చు, పోలీసులకు చెప్పొచ్చు నేను ఆటోలో వెళ్ళానని చెప్పి. ఎందుకంటే మనం ట్రావెల్ చేసేప్పుడు మనకు టైం దొరుకుతుంది. అప్పుడప్పుడు ఫ్రంట్ బ్యాగ్ పెడితే ఫోటో తీయడానికి మనకు టైం ఉండదు. సార్ మర్చిపోయినా సార్ ఆటో నెంబర్ అంటారు. అదే ఇది ఆటోలో కూర్చున్న ముందే ఉంటుంది. సో ఎక్కగానే ఒక ఫోటో తీసి పెట్టుకుంటే మనకి ఏమైనా ఆర్టికల్ మిస్ అయినా, గోల్డ్ మిస్ అయినా, లేకుంటే మన తోటి ప్యాసింజర్లు ఎవరైనా మిస్బిహేవ్ చేసినా, లేదు ఆటో డ్రైవరే ర్యాష్ డ్రైవింగ్ చేసినా,
ఏదైనా డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడి హెరాస్ చేయడానికి ట్రై చేసిన, చెప్పిన డైరెక్షన్స్లో కాకుండా డిఫరెంట్ డైరెక్షన్లో తీసుకెళ్ళి భయభ్రాంతులకు చేసిన, ఈ మధ్య 2-3 కేసెస్ చూసాం. ఆటోలలో హైదరాబాద్లో ఒక ఆటో తీసుకొచ్చి వేరే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర నుండి కత్తి చూపించి డబ్బులు తీసుకోవడము. సో అట్లాంటి దీన్ని దాదాపు సస్టైన్ చేయడానికి ఒక 2 సంవత్సరాల పాటు ఒక ప్రైవేట్ సంస్థకి ఇవ్వడం జరిగింది, అంటే మెయింటైన్ చేయడానికి. ఎందుకంటే ఏదో నామాత్రంగా ఈరోజు పెట్టినాము 10 రోజుల తర్వాత లేదు అనకుండా, సో కంప్లీట్గా ఒక 2 ఇయర్స్ వరకు ప్రాపర్గా చేయడానికి ఒక ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇది జిల్లా వ్యాప్తంగా దాదాపు ఒక 1500 నుండి 2000 ఆటోలు ఉన్నాయి. అన్ని ఆటోలలో వీటిని ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత సేఫ్ సంగారెడ్డి ప్రాజెక్ట్లో భాగంగా నెక్స్ట్ సేఫ్ రోడ్స్ అండ్ సేఫ్ ట్రాఫిక్. ఇప్పటివరకు చాలా వరకు ట్రాఫిక్ సిగ్నల్స్ అక్కడెక్కడ కూడా చేయడం జరిగింది. ఇంకా ఫర్దర్గా రోడ్ ఇంప్రూవ్మెంట్, జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్ కూడా చేస్తున్నాము. అండ్ ఇంకోటి సేఫ్ కమ్యూనిటీస్, సీసీటీవీస్ పెద్ద మొత్తంలో ఇన్స్టాల్ చేయడానికి. ఎందుకంటే చాలా రోజులైంది, ప్రజలు కూడా ముందుకు వచ్చి ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ బాగా సీసీటీవీలు ఉంటే ఇప్పుడు మళ్ళీ అగైన్ ఉన్న సీసీటీవీలతో పాటు గవర్నమెంట్ నుండి పెట్టేయడము, లేదంటే ఆల్రెడీ ఉన్న ఎస్టాబ్లిష్మెంట్స్ ఏదైతే చాలా వరకు సీసీటీవీలు పెట్టుకున్నారో ఒక సీసీటీవీ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి ఓనర్కి, షాప్ ఓనర్ ఎస్టాబ్లిష్మెంట్కు ఒక సీసీటీవీ, మీకు ఒక సీసీటీవీ మనందరికీ. అంటే ఒకటి వాళ్ళ లోపల షాప్కు తిరిగి ఉంటుంది, ఇంకొకటి బయట రోడ్డుకు తిరిగి ఉంటుంది. సో ఆ రకంగా సేఫ్ కమ్యూనిటీస్ ప్రాజెక్ట్ ఒకటి, అండ్ సేఫ్ సైబర్ స్పేస్ ప్రాజెక్ట్ ఒకటి, సేఫ్ ఇండస్ట్రీస్ ప్రాజెక్ట్ ఒకటి. ఎందుకంటే సంగారెడ్డిలో చాలా వరకు ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఫైర్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి, బ్లాస్టింగ్స్ అవుతున్నాయి. సో దానిలో భాగంగా సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇలా 7 వర్టికల్స్ అనేది ఉన్నాయి. సో వీటన్నిటిలో చాలా వరకు మనం చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సంగారెడ్డిలో. అంటే ప్రతి పోలీస్ స్టేషన్లో పిల్లలు కానీ బ్రెస్ట్ ఫీడింగ్ లేడీస్ కానీ వచ్చినప్పుడు వాళ్ళందరికీ ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, ఒక దగ్గర కూర్చొని చేసే విధంగా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఒక రానున్న 1 వీక్ 10 డేస్లో మనం అన్ని పోలీస్ స్టేషన్, దాదాపు అన్ని మేజర్ పోలీస్ స్టేషన్లో వాటిని ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. అదే దాన్ని ఎవరిని పుచ్చుకొని మన సంగారెడ్డిలో కూడా ఈరోజు ప్రారంభం చేయడం జరుగుతుంది. దాంట్లో పోలీసుల మాత్రమే కాకుండా ఆటో డ్రైవర్లు, ఆటో ఓనర్లు, పబ్లిక్ యొక్క కూడా బాధ్యతగా దీంట్లో స్పందిస్తే మనము ఈ ఏరియాను సురక్షితమైన ప్రాంతంగా ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా ఎస్పీ గారిని ఈ కార్యక్రమం ఉద్దేశించి